Good morning, students. Today we are going to discuss about statistic in mean. Okay. Mean group of data. Three types: direct method, assumed mean method, and step deviation method. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఇక్కడ డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్ గురించి కంప్లీట్ చేస్తాం. ఈ ఎక్సైజ్ 14.1లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. టుడే థర్డ్ ప్రాబ్లం డిస్కషన్ చేసాం ఒకసారి. ఓకే, ఎక్సైజ్ 14.1లో మనకు ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయినా థర్డ్ ప్రాబ్లంలో ఇక్కడ వచ్చేసి ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద డైలీ ప్యాకెట్ ఆల్వెన్స్ ఆఫ్ చిల్డ్రన్స్ లొకాలిటీ. ద మీన్ ప్యాకెట్స్ ఆల్వెన్స్ ఈజ్ 18 రూపీస్. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. సో క్లాస్ ఇంటర్వల్స్ డైలీ ప్యాకెట్ ఆఫ్ ఆల్వెన్స్ రూపీస్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ గివన్ క్లాస్ ఇంటర్వల్, or for example daily frequency value, daily packets always in rupees. Next one, class intervals 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25. Frequency values, number of children, given FI values 7, 6, 13, F 7, 6, 9, 13, F 5, 4. సో ఇక్కడ ప్రాబ్లంలో మనకు వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఒకటి క్లాస్ ఇంటర్వల్స్, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇస్తారు వాళ్ళు. దీన్ని మనం ఏ మెథడ్ అంటే మీన్ గ్రూప్ డేటాలో డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్ ఏ మెథడ్ యూజ్ చేసుకోవాలి వాళ్ళు ఫైండ్ ద మీన్ అంటారు. ఇక్కడ మనకు ఈ ప్రాబ్లమ్స్ యూజ్ చేసుకొని మన వాళ్ళే డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్, స్టెప్ డివియేషన్ ఏదో ఒకటి ఇస్తే అది చేయమంటే చేసుకోవాలి. అలా ఇవ్వకోకుండా ఫైండ్ ద మీన్ అన్నారు అనుకోండి, ఈ క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎప్పుడైతే స్మాలర్గా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎక్స్ఐ వాల్యూ, ఎఫ్ఐ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ వాల్యూ స్మాలర్గా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్ను మనము ఇక్కడ డైరెక్ట్ మెథడ్ చేసుకోవాలి. ఈ డైరెక్ట్ మెథడ్లో ఈ నెక్స్ట్ ఏమొస్తుంది, ఫ్రీక్వెన్సీ తర్వాత ఈ క్లాస్ ఇంటర్వల్స్లో ఉన్న వీటి యొక్క యావరేజ్ అంటే మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. క్లాస్ మార్క్స్, క్లాస్ మార్క్స్ అన్నా మిడ్ వాల్యూస్ అన్నా సేమ్ ఉంటుంది. వచ్చేసి ఈ మిడ్ వాల్యూస్ ఎలా వస్తుంటే వీటి యొక్క ఈ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ 2 సమ్ చేసి హాఫ్ చేసుకోవాలి. అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, the average of a 11 plus 13 by 2, so 24 by 2, 24 by 2 equal to 2 1 is 2 2 12. Next one 13 plus 15, 13 plus 15 by 2 is equal to 28 by 2, so 2 1 is 2 4. Next one 14. Next 15 plus 17, 15 plus 17 by 2 equal to 20, 32, 32 by 2 equal to 2 1 is 2 6.
16 అంటే 12 14 16 ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకు టైం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేసుకోవాలి, వీటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 12 14 మైనస్ 12 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది అంటే వీటి యొక్క డిఫరెన్స్ 2 వస్తుంది. ఆ డిఫరెన్స్ 2 అనేది వచ్చే టర్మ్స్ అంతా కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ 12 ప్లస్ 2 14 ప్లస్ 2 16, నెక్స్ట్ 16 ప్లస్ 2 18 ప్లస్ 2 20 ప్లస్ 2 22 ప్లస్ 2 24. సో మనకు ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో క్లాస్ మార్క్స్, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఐడియా ఉన్నాయి. నెక్స్ట్ దేని ఫైండ్ అవుట్ చేసుకున్నాం, మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. మనకు ఇక్కడ డైరెక్ట్ మెథడ్ చూస్ చేసుకున్నాం కాబట్టి ఇక డైరెక్ట్ మెథడ్లో ఏ విధంగా ఫార్ములా వస్తుంది, డైరెక్ట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ here x bar is equal to summation of fi xi by summation of fi value. ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఐడియా ఉంది, నెక్స్ట్ ఏమి మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్ fi వాల్యూ ఆల్రెడీ మనకు ఉన్నాయి, xi వాల్యూస్ వచ్చేసినాయి. డైరెక్ట్ మెథడ్లో దేని ప్రోడక్ట్ చేసుకోవాలా, ద మల్టిప్లికేషన్ అండ్ క్యాలిక్యులేషన్ fi into xi value, the product of fi into xi. Here fi xi value fi value 7, xi value 12. 2 multiplication product 12 7 ja 84, next 14 into 6, 14 8 6 are 84, next 16 9 are 144, 13 into 18 into 13 234, next 20 into f 20f plus 22 into 5 5 2s are 10, 5 2s are 10 plus 110, 25 4s are 4 4s are 16, 4 2s are 8 plus 1 9. ఇక్కడ మనకు క్లాస్ ఇంటర్వల్స్, ఫ్రీక్వెన్సీ వాల్యూస్, మిడ్ వాల్యూస్, fi xi వాల్యూస్ వచ్చినాయి. డైరెక్ట్ మెథడ్లో ఏం ఐడియా ఉన్నాయి మనకు, మీన్ ఈక్వల్ టు x బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ fi xi బై సమ్మేషన్ ఆఫ్ fi. సమ్మేషన్ అంటే టోటల్ యాడ్ చేసుకోవాలి. ఈ టోటల్ సమ్ చేస్తే ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద టోటల్ సమ్ చేసి 7 plus 3 13 plus 30 26, 20 plus 9 35, 35 plus 9 44. The summation of fi equal to 44 plus ఇక్కడ f వాల్యూ 44 plus ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్ ఏమంటున్నాడంటే, the following distribution shows the daily packet allowance of children of a locality. The mean of packets allowance 18 rupees. Find the missing of frequency. Mean వాళ్ళే ఇచ్చినారు. ఇక్కడ మీన్ ఏం చెప్తున్నాడు, గివన్ మీన్ వాల్యూ x bar equal to 18 rupees. ఆల్రెడీ మీన్ వాల్యూ చేసినారమ్మా. దేని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ మిస్సింగ్ ఆఫ్ ద నెంబర్, ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూలో ఒక నెంబర్ మిస్ అయింది, ఆ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో హియర్ ద గివెన్ వాల్యూ ఈక్వల్ టు x బార్ ఈక్వల్ టు 18 rupees and summation of fi value equal to 44 plus 5, summation of fi xi equal to టోటల్ సమ్ చేసుకోవాలి.
84 plus 84. Next 144. Next 234. Next 110. Next 96. So summation of Fi xi is equal 752 plus 20. So summation of Fi xi 752 plus 20. Find F value and missing of a frequency value. F value and find out is. So the given value substituting in equation, given x bar equal to 18 is equal summation of Fi xi 752 plus 20f by summation of Fi value 44 plus. So న్యూమరేటర్ డినామినేటర్ ఉంది, ఇక్కడ న్యూమరేటర్ ఉందమ్మా, డినామినేటర్ ఏం లేకపోతే 1 అని వెళ్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ 18 into 44 f is equal 1 into 1 752 1 is 752 20 into f 20f. The product of a 18 into 44 72 72 plus 7 794. 18 into f is equal 752 plus 20 f. So numerical value the 792 minus 750 given the value LHS RHS is 752 is transforming in the LHS. The symbol also changes. Positive unte negative avutunamo, negative unte positive is equal 20f. So 18 is transforming in the RHS 18f. Here 792 subtracting 752. So 0 4 0 40 is equal 20f minus subtracting 18. So 2f. 2 is cross multiplication. So 2 1 is 2. Therefore f value equal to the missing frequency value here, f value 20. Once again repeat the given problem. క్లాస్ ఇంటర్వల్స్ ఇస్తాడు వాళ్ళే మనకు. నెక్స్ట్ ఏమి ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇస్తాడు. మనం ఈ యొక్క ప్రాబ్లం మనకు డిపెండింగ్ అపాన్ ద ఫార్ములా, డిపెండింగ్ అపాన్ ప్రాబ్లం అంటే ఇక్కడ ఈ యొక్క క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇస్తారు. దేన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటుందంటే ఇక్కడ మీన్ ఇచ్చినారు వాళ్ళు. మీన్ వాల్యూ ద ప్యాకెట్ ఆఫ్ మీన్ వాల్యూ ఈక్వల్ టు 18 ఇచ్చినారు. ఫైండ్ ద మిస్సింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. సో ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మనకు ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఈ ఎక్స్ఐ వాల్యూస్ స్మాలర్గా ఉన్నాయనుకోండి డైరెక్ట్ మెథడ్ చేసుకోవాలి. ఒకవేళ లార్జర్గా ఉన్నాయనుకోండి ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ, అలాంటప్పుడు అజుమూవింగ్ మెథడ్ స్టెప్ డివియేషన్ మెథడ్ మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మెథడ్ వచ్చేసి